తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన 4 సార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు సిట్ అధికారులకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు గోనె ప్రకాష్ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు గోనె ప్రకాష్ హాజరు కానున్నారు. తెలంగాణ ఉప ఎన్నికల సమయంలో గోనె ప్రకాష్ ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలోనే అనుమానించిన గోనె ప్రకాష్ ఇవాళ సాక్షిగా సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. తన ఫోన్ ట్యాప్ అవ్వడానికి కారణాలను మీడియా ముందు వెల్లడిస్తానని గోనె ప్రకాష్ చెప్పారు. అయితే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. గ్రేసీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి స్పీడప్ చేసింది సిట్ బృందం విచారణని. ప్రస్తుతం విచారణలో భాగంగా అనేక మంది సాక్షుల వాంగ్మూలాన్ని కూడా సేకరిస్తోంది, రికార్డు చేస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా నోరు మెదపడం లేదు. చాలా చాకచక్యంగా సిట్ అధికారులు అడిగేటటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా దాటవేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ బృందము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అయితే సిద్ధమవుతుంది. ముందస్తుగా నాంపల్లి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తూ ఏదైతే సప్లిమెంటరీ పిటిషన్ ని కూడా దాఖలు చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశంలో చాలా వరకు కూడా ప్రభాకర్ రావు సుపీరియర్స్ ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కోణంలో కూడా చెప్తున్నారు. అప్పటి ఐజీ ఆఫీసర్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ తో పాటు జితేందర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి జితేందర్ ని, అలాగే మాజీ డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని కూడా, వీరందరినీ కూడా విచారించడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం ఏదైతే ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దాదాపుగా అతనే కాదు సుపీరియర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా సంచలనంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రాజకీయ వర్గాల్లో కావచ్చు, అలాగే ఇప్పటి వరకు సాక్షులుగా ఉన్నటువంటి వారిలో దాదాపుగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వ్యక్తులే హాజరవుతున్నారు. తాజాగా ఇవాళ ప్రభాకర్ రావుని మరోసారి కూడా సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా ఏదైతే సిట్ బృందం కూడా ఆదేశించింది. నిన్న సుదీర్ఘంగా 4వ సారి విచారించారు ప్రభాకర్ రావుని. ఇవాళ 5వ సారి కూడా విచారించే అవకాశం ఉంది. అలాగే గోనె ప్రకాష్ స్టేట్మెంట్ కూడా ఇందులో కీలకంగా మారనుంది. నేడు మొత్తం మీద 10:30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు గోనె ప్రకాష్ హాజరవుతున్నారు అనేసి అయితే మనకు తెలుస్తుంది. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గతంలో అనుమానించిన గోనె ప్రకాష్ ఇవాళ సాక్షిగా సిట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు స్టేట్మెంట్ మాత్రమే ఇప్పటి వరకు తాజాగా 2 సార్లు సేకరించారు. ప్రభాకర్ రావు 1.5 తర్వాత సిట్ విచారణకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా సిట్ బృందానికి ఆశించినంతగా సహకరించడం లేదు అన్న సమాధానమే వినిపిస్తోంది. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలాక్సేషన్ ఏదైతే ఉందో దీన్ని వెసులుబాటుని కూడా రద్దు చేసి కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. క్రేజీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.